ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతా ఉన్నాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఇక్కడ మనం చేయనటువంటి చిన్న వాక్య భాగంలో దేవుడు ఏమై ఉన్నాడో ఒక 2 తలంపులు మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఈ వచనంలో మనకు 2 రకాలుగా మనకు కనబడతా ఉంది. అదేంటంటే కనుక ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో అనే దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే ఆయన ఏమై ఉన్నాడు అంటే కనుక మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన ఏది చేసినా సరే ఆయన ఒక నిర్ణయ కాలంలో ఆయన దాన్ని చేస్తాడు. సమయం ముందు పుట్టిందా ఆయన ముందు ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే ఆయనే ముందు ఉన్నవాడు. దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పి వెలుగును చీకటిని వేరు చేసి పగలని రాత్రిని పేరు పెట్టి అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినమాయను అని సమయమును ఆరంభించిందే ఆయన. కాబట్టి సమయానికి అధిపతి ఆయన, సమయము ఆయనలో నుండి వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన సంగతి విడ్డూరం ఏంటంటే కనుక సమయానికి అధిపతి, కానీ ఆయన సమయానికి చాలా విలువనిస్తాడు. ఆయన చాలా చక్కగా ఆయన సమయానికి విలువనిచ్చే దేవుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సమయం కింద ఏలబడే దేవుడు కాదు. మనం మనుషులం కాబట్టి సమయం చేత మనం ఏలబడి చేయబడుతున్నాం. అందుకే మనము ఒక నెల అయిపోగానే క్యాలెండర్ని ఒక పేజీ మనం వెనక్కి తిప్పుతాం. ఒక సంవత్సరం గడిచిపోగానే ఆ క్యాలెండర్ పడేసి మళ్ళీ కొత్త క్యాలెండర్ మనం తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే మనము సమయం చేత ఏలుబడి చేయబడుతున్న ప్రజలం. కానీ దేవుడు ఆయన సమయాన్ని ఏలేవాడు, కానీ సమయాన్ని ఏలేవాడు తప్ప ఆయన సమయం కింద ఏలుబడి చేయబడే దేవుడు కాదు. అటువంటి దేవుడు సమయానికి విలువనిచ్చి ఏ సమయంలో ఏది జరగాలో ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన జరిగించే దేవుడు. అందుకే ప్రసంగి గ్రంథం 3:11 మనం చూస్తే దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు ఆయన సమస్తమును జరిగించుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రణాళికలో పనిచేసే దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే అక్కడ ఆయన స్త్రీయందు జన్మిస్తాను అని చెప్పాడు. దానికి గల్తీ పత్రిక 4:4 మనం కలిపి చదివితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుని స్త్రీయందు జన్మింపచేసెను అనే మాటను మనం అక్కడ చూస్తాం. అంటే ఆయన పరలోకం నుంచి భూలోకం రావడానికి ఒక నిర్ణయ కాలం పెట్టుకున్నాడు. ఆ నిర్ణయ కాలంలోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచర్యకి వెళ్ళే ముందు మొట్టమొదటిగా ఆయన ఒక వివాహానికి హాజరైనట్లుగా మనం చూస్తాం. మనందరికీ తెలుసు. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు తల్లి ఆయన వద్దకు వచ్చి అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చేసి పెట్టు అన్నప్పుడు ఆయన అంటున్న మాట, నీతో నాకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేనికి సమయం రాలేదంటున్నాడు అంటే నీళ్ళని ద్రాక్షారసం చేయడానికి సమయం రాలేదంటున్నాడు అంటే కనుక అది కాదు. అక్కడ యేసుక్రీస్తు యొక్క తల్లి యొక్క ఉద్దేశం, ఆమె యొక్క మైండ్ సెట్ అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఆమెకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తెలుసు. అక్కడ ఉన్న పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి ఇది సరైన సమయం, నీవు మెస్సయ్య అని, నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని నిరూపించుకోవడానికి, నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సమయం. కాబట్టి ఏదైనా ఒక కార్యం చేసి నీవే మెస్సయ్య అని, నీవే యేసుక్రీస్తు ప్రభు నిరూపించుకో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే కనుక అద్భుతాలు చేసి నేను మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభువుగా నేను నిరూపించుకోదలుచుకోలేదు, కానీ సిలువెక్కి నేను యేసుక్రీస్తు ప్రభువుగా అనిపించుకుంటాను, దేవుని కుమారుడు అని అనిపించుకుంటానని చెప్పి ఆయన సిలువలో వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతూ ఉంటుంది. అటు తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే శిష్యులందరూ కూడా ప్రభువా యెరూషలేములో పండగ జరుగుతూ ఉంది, పండగకు వెళ్దామా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట,
మీ సమయం ఎప్పుడూ కూడా మీ దగ్గరే ఉంది, నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 17:1 మనం చూస్తే అక్కడ తర్వాత యెరూషలేములో ఆయన్ను పట్టుకొని సిలువ వేయబడేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటున్న మాట, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అంటే ఆయన పరలోకం నుంచి భూలోకం మీదకి రావడానికి ఒక సమయం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. తర్వాత ఒక కార్యం చేయడానికి ఒక సమయం ఉంది. పండగకు వెళ్ళడానికి ఒక సమయం ఉంది. సిలువకు అప్పగించుకోవడానికి, సిలువలో వెళ్ళడానికి ఒక సమయం ఉంది. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే గనక ఆయన ప్రణాళిక ప్రకారం పనిచేసే దేవుడు. ఆయన ఏ సమయంలో ఏది జరగాలో ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. అటువంటి ప్రణాళిక కలిగిన దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చాం. దేవుడు ప్రణాళికలో పనిచేస్తాడు. అది కాకుండా మనం ఒకవేళ తొందరపాటు చేస్తే గనక ఇక్కడ మనం చదివినట్లుగా ఈ వచనంలో దేవుడు సమయం వరకు మనం ఆగి ఉంటే దేవుడు తప్పకుండా ఆయన యొక్క ప్రణాళికలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని ప్రణాళికను త్రోసివేసి మనము మన యొక్క సొంతంగా నిర్ణయాలు చేసినప్పుడు దేవుని సమయం కంటే ఎక్కువగా మనం తొందరపడితే, ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గారి జీవితంలో దేవుడు సంతానాన్ని ఇస్తా అన్నాడు, కానీ అబ్రహాము శారా తొందరపాటు ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. దేవుని సమయంలో దేవుడిస్తే ఇస్సాకులు వస్తారు. దేవుని సమయం వరకు వెయిట్ చేసి ఉంటుంటే గనక ఇశ్రాయేలుకు రాజు దావీదే వచ్చేవాడు. కానీ అన్యజనులకు రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు, కాబట్టి మాకు రాజుని ఇస్తావా లేదా అని ప్రజలు అట్లా అన్నప్పుడు బెన్యామీయుడైన సౌలు వారికి రాజుగా రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము మన జీవితం పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడి సమయం వరకు మనం ఆగితే మన జీవితాల్లో కూడా ఇస్సాకు లాంటి వాళ్ళు వస్తారు, దావీదు లాంటి వాళ్ళు వస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మనము దేవుని సమయం వరకు వేచి ఉండకుండా మన యొక్క తొందరపాటుతనాన్ని బట్టి మనము ఇష్మాయిల్ని తెచ్చుకుంటూ ఉంటాం, లేకపోతే సౌలుని తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని యొక్క ప్రణాళిక వరకు మనం ఆగితే నిజంగానే దేవా నీవు నా జీవితంలో ఇచ్చేది బెస్ట్ అవుతుంది. అంటే దేవుని సమయం వరకు మనం ఆగి ఉంటే కనుక దేవుడు ఇచ్చేది మన జీవితంలో బెస్ట్గా ఉంటుంది. అలా కాదు అని దేవుని చేతిలో లాక్కునే ప్రయత్నం మనం చేస్తే అది మనకు వరస్ట్ అవుతుంది. దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు, ఆయన ప్రణాళికలోనే పనిచేసే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయము దేవా నీవు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు, కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలో అది సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు, నీవిచ్చేదే నా జీవితంలో బెస్ట్ ఉంటుందని చెప్పి మనం ఊరకు ఉండలేం. కొన్నిసార్లు ఆయన పద్ధతి ఏంటంటే కనుక ఊరకుండుడి నేనే దేవునని తెలుసుకునండి అనేది ఆయన పద్ధతి. కొన్నిసార్లు మనం ఊరకుండకుండా మన మీద చేసేసుకుంటూ ఉంటాం. ఆయన ఊరుకు ఉండమన్నప్పుడు మనం ఊరుకొని చేతులు కట్టుకుంటే ఆయన చేతులు చాచి పనిచేస్తాడు. కానీ మనము కొన్ని సందర్భాల్లో మనం ఊరకుండనప్పుడు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేతులు కట్టుకొని మీరేదో చేసుకోవాలనుకుంటున్నారుగా చేసుకోండి అని అంటాడు. కాబట్టి ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే కనుక ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. మన జీవితం పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఎంతైనా ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రభువా నీవు నా జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, అందుని బట్టి నీకు నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానని చెప్పి మనం ఆరాధించినప్పుడు దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించిన వారంగా మనం ఉంటాం. రెండవ ప్రత్యక్షత ఏంటంటే కనుక అదే వచనంలో అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ మాటలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన ఏమై ఉన్నాడు అంటే కనుక ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాం గారు శరీరం మృతతుల్యమైనప్పటికీ కూడా ఒక కుమారుణ్ణి కనగలిగాడు అంటే కనుక మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే కనుక ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు. మానవ జీవితాల్లో ఎన్నో అసాధ్యమైన సందర్భాలు, అసాధ్యమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు శారా నవ్వింది. దాని గురించి కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఒక పేజీ మనం వెనక్కి తిప్పితే కనుక 18వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన అంటున్న మాట, అంతటా యెహోవా అబ్రహాంతో వృద్ధురాలని నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు.
మరొక సందర్భం ఏంటంటే కనుక దేవుని ప్రజలు అరణ్యంలో వారు ఉన్నప్పుడు వారు మాంసం కావాలని కోరుకున్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా వారు మాంసం కావాలని కోరుకుంటా ఉన్నారు. నీవిచ్చే మన్నా విషయమై వారు సనుక్కుంటున్నారు. వారు మాంసం కావాలని అంటూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అంటాడు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, వారికి నెల రోజులు, 30 రోజుల వరకు నేను వారికి ముక్కులు తగిలేంత వరకు కూడా వారికి మాంసాన్ని నేను అనుగ్రహిస్తానన్నప్పుడు అక్కడ మోషే పరిస్థితి ఒక్కసారిగా నాకు తెలిసి మోషే గుండె గుబ్బేలు అనొచ్చు. ఎందుకంటే అక్కడ 6 లక్షల మంది కాలుబలం ఉన్నారు. సహజంగా మన ఇంటికి వచ్చిన వారికి గెస్ట్లు ఎవరైనా వస్తే మనం మొదటి రోజు చికెన్ పెడతాం. తర్వాత రోజు, రెండో రోజు పెట్టాలంటే కొంత ఇబ్బంది పడతాం. కానీ అక్కడ 6 లక్షల కాలుబలము మంది ఉన్నప్పటికీ ఒక నెల రోజులు దేవుడు వారికి మాంసాన్ని ఇస్తా అన్నప్పుడు మోషే గుండె ఒక్కసారిగా జారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 లక్షల గురించి, ఈ 6 లక్షల మందికి నేనేం చేయాలి ప్రభువా? నేను గొర్రెలను సిద్ధం చేయాలా? పశువులను సిద్ధం చేయాలా? లేకపోతే ఆ సముద్రంలో చేపలను నేను సిద్ధపరచాలా అన్నప్పుడు దేవుడు అటువంటి గొప్ప నెమ్మదిగా ఆయన చెప్పిన సమాధానము సంఖ్యాకాండం 11:23లో మాట చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనంలో అందుకు దేవుడిచ్చినటువంటి సమాధానం, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎట్లా నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. యెహోవా బాహుబలము ఏమి తక్కువైనదా మోషే అని ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా అసాధ్యమైనదే, కానీ మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే దేవుడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ మరి తను బాగుపడుతుందని ఆ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, తను కూడా అనుకొని ఉండకపోవచ్చు నేను బాగుపడతానని. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నది, వస్త్రపు చెంగు ముట్టుకుంటే కార్యాలు జరుగుతున్నాయని చెప్పి ఆమె విశ్వసించింది. ఆమె వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె యొక్క వ్యాధి, ఆమె యొక్క రోగము ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుట్టి గుడ్డివాడు గుడి దగ్గర ఉండి భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. తను మరలా చూపు పొందుకుంటానని ఆయన మాత్రం ఏమని అనుకున్నాడు అంటే కనుక ఆయన కూడా ఏమనుకోలేదు. కానీ దేవుడు అక్కడ కూడా సాధ్యం చేశాడు. దేవుని ప్రజలను హింసిస్తూ దూషిస్తూ హత్యలు చేసినటువంటి సౌలు పౌలుగా మారతాడని ఆనాటి క్రైస్తవ సంఘం ఏమని అనుకున్నదా అంటే అనుకుని ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా అసాధ్యాలే, కానీ దేవుడు వీటిని సాధ్యపరిచాడు. ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు. ఇది ఎరిగిన అబ్రహాం గారు తన యొక్క ఆరాధన ఈ కింద వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. ఆయన చేసినటువంటి ఆరాధన వెర్బల్ వర్షిప్ కాదు, కానీ ఆయన చేసినటువంటి ఆరాధన లైఫ్ వర్షిప్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెదాలతో మాత్రమే ఆరాధించలేదు, పలుకులతో ఆరాధించలేదు, కానీ తన యొక్క జీవితంతో ఆయన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఆరాధించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు ముందే చెప్పాడు పేరు పెట్టమని. 17వ అధ్యాయంలోనే పేరు వచ్చింది. దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకు అని పేరు పెట్టాడు. 4వ వచనం మనం చూస్తే, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ఇది కూడా 17వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాంకు చెప్పాడు. దేవుడు పని చెప్పాడు, పేరు చెప్పాడు. అలాగే అబ్రహాము కూడా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు, సున్నతి కూడా చేశాడు. ఇక్కడ అబ్రహాం యొక్క ఆరాధన ఏంటంటే కనుక ఇక్కడ విధేయతతో కూడిన పనులు ఉన్నాయి చూసారా, అదే దేవునికి మనం ఇచ్చే ఆరాధన. ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఆరాధన అంటే ఎనీ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసంతో కూడిన ఏ పనైనా సరే అది ఆరాధనే. ఇక్కడ అబ్రహాం గారి యొక్క విధేయతతో చేసిన ప్రతి పని కూడా అది ఆరాధనే. అందుకు వారు దేవుణ్ణి తమ యొక్క జీవితంతో ఆరాధిస్తూ ఉన్నారు. కింద 6-7 వచనాలు మనం చూస్తే గనక దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప మేలుని వారు ప్రకటిస్తూ ఇక్కడ వాళ్ళు ప్రకటిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధించడానికి వచ్చిన మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు అని మనం ఎరుగుదామా? అంత మాత్రమే కాదు, ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు అని మనం ఎరిగితే గనక తప్పకుండా మన యొక్క ఆరాధన మన యొక్క జీవితంలో నుంచి వస్తుంది. అంత మాత్రమే కాదు,
ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప మేలును మనం జ్ఞాపకం చేసుకుని మనము ఆయన ఆరాధన చేస్తూ ఉంటాం. ఇక్కడ చేరి వచ్చిన మన అందరము కూడా మనలో మార్పు కలిగిందంటే చాలామందికి అది అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను వర్క్ విషయమై బయట దూరంగా బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎట్లా మారాను ప్రభువా అని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను నిలబడిన నేను పైకి బాగానే ఉన్నాడు కానీ ఈయనంత దుర్మార్గుడు అని అనుకోమాకండి కదా. పైకి మనం తేటగా కనబడినా లోపల ఉన్న చీకటి బ్రతుకును దేవుడు మార్చిన విధానం అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనం ఆరాధించకుండా ఉండలేం. ఒకప్పుడు చీకటి బ్రతుకులు, కానీ ఇప్పుడు మన మార్పు మనకే అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది. మన మార్పు చూసిన వాళ్ళు వీరు మారడం చాలా ఆశ్చర్యకరమని చాలామంది మనతో చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము తలపోసుకుంటూ ఈ కారణాలు బట్టి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. అలాగూ చేయట్లో దేవుడు మనకు సహాయం చేయండి.